హలో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇలా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకు ఎక్కువ వర్క్ ఉండేటప్పుడు మనం అయితే ఇలా కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. 5 మినిట్స్ లోనే 10 మినిట్స్ లోనే మనం 10 బ్లౌజులేస్ అయినా 20 బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా, చాలా మంది చెప్తారు ఫేక్ అని. లేదండి, ఇలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవుతుంది. తక్కువ టైంలో మనం ఎక్కువ బ్లౌజులు కూడా కటింగ్ చేసుకోవచ్చు అని నా విన్నపం. ఓకేనా, ముందు పూర్తి వీడియో చూడండి. మధ్యలో కొన్ని టిప్స్ అయితే చెప్తా ఉంటాను. ఫుల్ వీడియోతో చూడండి, స్కిప్ కాకుండా. ఓకేనా, ప్లీజ్ అండి మన ఛానల్స్ కి ముందు మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. చూడండి, నేను బ్యాక్ సైడ్ అయితే ఇలా కట్ చేసేసాను కదా. ఇలా కట్ చేసుకున్నాక ప్రస్తుతానికి నేను 2 బ్లౌజ్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు ఎన్ని బ్లౌజులైనా మనం పెట్టుకొని అలాగే కట్ చేసుకోవచ్చు. ఒకే కస్టమర్ ఇస్తారు కదండి ఎన్ని బ్లౌజులైనా, అలాంటప్పుడు మనం అలా కట్ చేసుకోవాలా. చూడండి, లేకుంటే వేరే వాళ్ళదైనా మనం ముందు మెజర్మెంట్ చూసుకొని అలా కట్ చేసుకోవాలి. ఈ పాయింట్ చెప్తాను చూడండి. ఇలా పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ గా ఉండాలా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ మాత్రం క్రాస్ గా పెట్టుకోండి. అలా పెట్టుంటే, లేకుంటే మీరు ఒకే కటింగ్ లో అలా కానీ పెట్టేస్తే ఫ్రంట్ పార్ట్ క్రాస్ గా రాదు. నేనైతే క్రాస్ చూసుకొని క్రాస్ పెట్టేశాను. మీరు కూడా అలాగే గమనించుకోండి. ఇవి పెట్టేటప్పుడు ఇవన్నీ చూసుకుంటా ఉండాలా ఫ్రెండ్స్. అవన్నీ చూసుకుంటేనే మనకు బ్లౌజులు అన్నీ నీట్గా వస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని ఫాల్ట్ చేసేస్తూ ఉంటారు. అదేంటంటే ముందు కట్ చేసుకుంటారు కదా బ్లౌజ్, అది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అవన్నీ పెట్టి కటింగ్ చేసేటప్పుడు కొన్ని డిఫరెన్స్ వచ్చేస్తాయి. అలా మాత్రం చేయకండి. సేమ్ చూడండి, నేను కొంచెం క్లాత్ కూడా వదలకుండా మనం ఇలా కట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా సేమ్ బ్లౌజెస్ దిగిపోతాయి. మనకు 10 బ్లౌజెస్ కస్టమర్ ఇస్తారు కదండి, ఎన్నైనా ఇస్తారు. ఒకవేళ మీకు ఒక 3 ఇచ్చారనుకోండి, ఒక 4 ఇచ్చారు కదా అనుకోండి, అలాంటప్పుడు వేరే వాళ్ళది ఉంటాయి కదండి. అలాంటప్పుడు మీరు మెజర్మెంట్ చూసుకోవాలా. మనం మెజర్మెంట్ చూసుకొని అప్పుడే ఫాలో అవ్వాలా. నేను చెప్పేది ఎప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముందు మనం మెజర్మెంట్ చూసుకొని అప్పుడు కటింగ్ లోకి దిగండి. ఓకేనా, ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాను. చూడండి, నాకు 5 మినిట్స్ లో అన్ని బ్లౌజులు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. నేనైతే 2 పీసెస్ పెట్టానండి. దీంతో సహా 3 బ్లౌజెస్ అయిపోతాయి. మీరు 10 బ్లౌజ్ అయినా ఎన్ని అయినా మనం పెట్టుకొని ఇలా కటింగ్ చేసుకోవచ్చని నా ఐడియా. ఓకేనా, అయితే మనం ఏం చేయాలంటే మనకు పని సేవ్ అవ్వాలంటే, టైం సేవ్ అవ్వాలంటే మీరు కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. చూడండి, ఇలా అయితే షేప్ బెల్ట్ అంతా కట్ చేసుకున్నాం. ప్లీజ్ అండి మన ఛానల్స్కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. కొన్ని టిప్స్ అయితే చెప్తా ఉంటాను, అవి మాత్రం తప్పకుండా ఫాలో అవుతా ఉండండి. నేను ఏ వీడియో చేసినా బిగినర్స్ కోసమేనండి చేసేది. ఓకేనా, చూడండి, ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టుకుంటాం కదండి. ఇలా పెట్టుకునేటప్పుడు కొంచెం కొన్ని క్రాస్ అవి ఉంటాయి కదండి, అవి నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్నాక ఇవంతా మనం కట్ చేసేయాలా. ఇక్కడ డాట్స్ పెట్టుకోండి. ఇలా ఇంతేనండి. ఇది ఒరిజినల్ ప్లేస్ లో పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. అంతేనండి, 5 మినిట్స్ లో చూడండి ఇలా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. బిగినర్స్ కోసం 3 బ్లౌజెస్ అయితే నావి అయిపోయాయి. ఇప్పుడు ఎంతసేపు మనం ఒరిజినల్ పీస్ లో కట్ చేసేయడానికి, ఫుల్ వీడియో అయితే పెట్టడానికి అవ్వదు కాదండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.